మన దగ్గర సేమియా పాయసం ఉంటుంది, ఉప్మా ఉంటుంది, దద్దోజనం ఉంటుంది, చక్కెర పొంగల్ ఉంటుంది, కట్టి పొంగల్ ఉంటుంది, ఇంకా రకరకాలు వేరేవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా టేస్ట్ చేసిన తర్వాత దోశకి రండి. ముందే దోశ అంటే మాకు ఇక్కడ ఉన్న క్రౌడ్ని హ్యాండిల్ చేయలేక డిసప్పాయింట్ అయ్యి మీరు నన్ను తిట్టుకునే పరిస్థితికి ఎందుకు వస్తుందంటే అదే రీజన్. సో ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ చూసేటువంటి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళు కూడా నా వినమ్రత విజ్ఞప్తి చేస్తాను. ప్రతిరోజు కూడా ఏ టైంలో మీరు ఇది సర్వ్ చేస్తారు? నాకు వీళ్ళు తింటే తృప్తిగా తింటానంటే పొద్దున్న సాయంత్రం వరకు నేను గొడ్డులాగా కష్టపడడానికి, ప్రేమగా వడ్డించడానికి, అమ్మలాగా వీళ్ళకి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. కానీ ఇక్కడ నాకేంటంటే ఈవినింగ్ పెట్టడం కారణం ఏంటంటే ఒక్కనే అయిపోయింది. స్టాఫ్ నెమ్మదిగా వస్తున్నారు. ఈరోజే 2 వచ్చారు, ఈరోజు 2 జాయిన్ అయ్యారు. చక్కగా వాళ్ళు మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి నేర్పిస్తాను. ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి నేర్చుకుంటానన్నా కూడా నేను నేర్పిస్తాను. వాళ్ళకి షట్టర్ ఇస్తాను, వాళ్ళకి డబ్బులు ఇస్తాను. ఊరికే నా దగ్గర చేయాల్సిన అవసరం లేదు. కానీ నా దగ్గర ఉండాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఖచ్చితంగా డిసిప్లిన్ ఉండాలి. ఒక ఫార్మేట్ ఉంది నాది. అందులో ఏ ఒక్కటి ఫాలో అవ్వకపోయినా ఆ రోజే నిర్దాక్షిణంగా వాళ్ళని పంపించేస్తాను. ఇది కూడా మీ తరపున చెప్తున్నాను. అలాంటి వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వస్తే నేను స్టాఫ్గా పెట్టుకుంటాను. వాళ్ళని స్టాఫ్ అనడం కంటే నా వాళ్ళకి, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఎవరు లేరు. మా చిన్న డాగు, మా కుక్క, ఆ కుక్క తప్ప నాకు ఈ భూమి మీద నా వాళ్ళంటూ, నా అంటే రిలేటివ్స్ అంటూ, నా చుట్టాలంటూ ఎవ్వరూ లేరు. సో అందుకని నేను ఒక్కడినే, మిమ్మల్నే నేను నా బంధువులుగా భావిస్తాను. మీరు ఎలా చేస్తారు అనేది, మీ భవిష్యత్తు ఏంటనేది మీరే నిర్ణయించుకోండి. నా దగ్గర బాగుంటే నేను మీకు బాగా పెట్టగలను. మీరు కస్టమర్ దేవులను బాగా చూసుకుంటే నేను మిమ్మల్ని బాగా చూసుకోగలను. ఇది ఇంతకు మించి నేను ప్రామిస్ చేయను. సో ఈ ఎక్కువ చేసినా కూడా, ఎక్కువ చెప్పినా కూడా అది ఎక్కువగా అనిపిస్తుంది, అతిశక్తి అనిపిస్తుంది. సో ఎవరికైనా సరే నా దగ్గర జాయిన్ అవ్వాలి, చేయాలనుకుంటే వంట వచ్చినా రాకపోయినా, నాకు వంట రాకపోయినా పర్లేదు, డిసిప్లిన్ ఉండాలి అంతే. మీరు బయటికి వెళ్ళి నేను బ్రాహ్మణ న్యాయ విద్యం తరపు నుంచి వచ్చాను అంటే మీకు రెస్పెక్ట్ ఇచ్చేలా మీ ప్రవర్తన ఉంటే నేను హ్యాపీగా మిమ్మల్ని పెట్టుకుంటాను.